డోంట్ వరీ సరియు, నేను మాట్లాడే కదా. నదియా మొత్తం సెట్ చేసి పెట్టింది. రికార్డుల ప్రకారం బాడీకి పోస్ట్ మార్టం చేయడం, రిపోర్ట్ ఇవ్వడం, బాడీని తగలెట్టడం అన్నీ అయిపోయినాయి. కోర్టులో దానికి శిక్ష పడ్డం మాత్రమే మిగిలింది. కానీ మానసి, నదియా నిజంగా చనిపోయేది తెలుసా? అదేంటి? ఇంజెక్షన్ చేసుకుందో లేదో వెనక నుంచి ఎవరో వచ్చి ఊపిరాడకుండా చేసి చంపాలని చూశారట. ఎంత ప్రయత్నిస్తే ఏంటి, మనిషి చచ్చిందో బ్రతికిందో కూడా చూడకుండా వెళ్ళిపోయారు వెధవ సన్నాసులు. ఇది నిజంగా చేస్తే అందరితో ఆడుకోవచ్చనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇది గనుక ఆ మృదులకి దొరికితే ఇక అంతే. కానీ అప్పటికే నదియా కొంచెం ఇంజెక్షన్ తీసుకుంది కదా, దానివల్ల స్పృహ కోల్పోయింది. దాంతో చనిపోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో నదియాని చంపాలని ట్రై చేశారు మాన్సి. వాళ్ళెవరో తెలిస్తే నదియా వాళ్ళని ప్రాణాలతో వదలదు. ఇంకెవరు? మృదులే అయ్యుంటుంది. ఫస్ట్ నదియాతో గొడవ పడ్డాక మళ్ళీ అన్నయ్యతో గొడవ పడింది. అన్నయ్య కోపంతో ఇంట్లోనే ఫోన్ పడేసి వెళ్ళిపోయాడు, అంతే. దీనంతటికీ నది అనే కారణం అనుకొని నది ఆ ప్రాణాలు తీయడానికి మనుషుల్ని పంపించింది. అంతే, అదే అయ్యుంటుంది సరియు. అది దానయ్యా, అందరూ అదే బ్యాచ్ కదా. ఆ గుణాలే దానికొచ్చినాయి. ఏం చేస్తే ఏంది? దాని చాప్టర్ అయితే క్లోజ్ కాబోతుంది. అది చాలు. సరే, మేం బయలుదేరుతాం. కోర్టులో దానికి శిక్ష పడేంత వరకు నది అని జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే. పాపం ఒక అమాయకురాలి ప్రాణం నీ వల్ల బలైపోయింది. అసలు ప్రాణాలు తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ముట్టుకోవద్దు మృదుల, ముట్టుకోవద్దు. ముట్టుకోకూడదు సరే, కనీసం మాట్లాడే అవకాశం అయినా ఇస్తారా? నేను నీకు అవకాశం ఇవ్వడం ఏంటి మృదుల? అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో నేనెక్కడున్నాను? ఒకే ఒక్కసారి సారీ చెప్పమన్నాను, నేను బతిమలాడాను. అయినా నా మాటకు విలువ ఇవ్వకుండా నీకు నచ్చింది నువ్వు చేసేసి తిరిగి నేను నీకు అవకాశం ఇవ్వట్లేదు అని అంత నిశ్చరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు మృదుల? ఎంతసేపు మీ మాట మీదే గాని నేను చెప్పింది వినరా? మన పరిచయం అయ్యాక ఏ రోజైనా నాలో కోపం చూసారా? పంతం చూసారా? అసలు ఎప్పుడైనా నేను మాట కాదండం చూసారా? అలాంటిది సారీ చెప్పమన్నా చెప్పలేదంటే కారణం ఏమై ఉంటుందా అని ఒక్క క్షణం కూడా ఎందుకు ఆలోచించలేదు? వేరే ఏ విషయంలోనైనా ఆలోచించేవాడినేమో మృదుల, కానీ ఈ విషయంలో మాత్రం కాదు. చివరికి నువ్వు నా గుండెల్లో గుణపందించిన మృదుల చాలా మంచిది, నేను ఏ తప్పు చేయకపోతే నాకింత శిక్ష వేస్తుందా అని నీకోసం ఆలోచించేవాణ్ణి. కానీ నువ్వు నా ఆత్మనే చంపేస్తే ఆలోచించే పరిస్థితుల్లో ఉంటానని ఎలా అనుకున్నావు? తనని అందరు అమ్మాయిల్ని చూసినట్టే చూసావు గాని తను నాకు ఎంత ప్రత్యేకమో ఎలా మర్చిపోయావు? నా కోసం ఎంత ఆలోచించింది, ఎంత కష్టపడింది, ఎంత తపన పడి అక్షరం అక్షరం కూర్చి మరి నా కోసం కవితలు రాసిందో తెలుసా? అసలు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం తనే మృదుల.
తను నా కోసమే ఊహిస్తూ రాస్తే అవి చదివి మురిసిపోయి తన ఊహలకి అనుగుణంగా మారిపోయా. అసలు ఈ నేను కాదు మృదుల, తన ఊహలకి ప్రతిరూపాన్ని. అయ్యో మధు గారు, మీకోసం కలలు కన్నది, ఊహల్లో బతికింది, ఆ కవిత్వాలు రాసింది నేనే మధు గారు. అనవసరమైన ఆలోచనలతో బంగారం లాంటి నిజాన్ని నాలోనే సమాధి చేసుకున్నాను. ఇప్పుడు చెప్పినా మీరు నమ్మరు, నా తలరాత్రిని నేనే చేర్పేసుకున్నాను మధు గారు. నన్ను ఒక మనిషిని చేసి నాకు పునర్జన్మనిచ్చిన అమ్మాయి ఈ రోజు నా కళ్ళ ముందు లేకుండా పోయింది మృదుల. దానికి కారణమైన నీతో ఏం మాట్లాడమంటావు చెప్పు. అయ్యో భగవంతుడా, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎవరికి కలిగించొద్దు. నిజం చెప్పలేను, తెలిస్తే గానీ అర్థం చేసుకోలేని పరిస్థితి. ఏం చేయను? నా కోసం తను ఎన్ని కలలు కందో అంతకు వేరెట్లు కలలు నేను కన్నాను. రూపం తెలియని దేవతకి నా గుండెల్లో గుడి కట్టుకున్నాను. కనిపిస్తే నా ప్రేమనంతా చెప్పి తన్నే పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. అప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నీకోసం తన మీద ఉన్న ప్రేమని అన్నిటినీ పక్కన పెట్టి నా గుండెలో నీకు చోటిచ్చాను కదా. నువ్వే జీవితం, నువ్వే ప్రపంచం, నువ్వే నా ప్రాణం అనుకుని బతికాను. కానీ నువ్వు ఒక్క రెప్పపాట్లో అన్ని తీసి పక్కన పడేశావు. మొత్తం జీవితాన్ని శూన్యం చేసేశావు. చెప్పండి అత్తయ్య. అయ్యా, ఈ గొడవలో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం అయ్యా. ఈరోజు పొద్దున్నే గురూజీని కలిశాను. ఈ గొడవలకి అనర్థాలకి ఒక్కటే కారణం, మీ దంపతులిద్దరూ దూరంగా ఉండటం. మీకు పుట్టబోయే వారసుడు ఇంట్లో పాదం మోపితే గాని ఈ సమస్యలు దూరం కావయ్యా. అత్తయ్య ప్లీజ్, దయచేసి ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించొద్దు. అది కాదయ్యా. చెప్పాను కదా అత్తయ్య, ఈ శాంతి ముహూర్తాలు ఏమీ వద్దు. నేను ఆలోచించే పరిస్థితుల్లో లేను, మీరు ఆలోచించొద్దు. ఒకవేళ మీ మనసుకి ఏమైనా బాధ కలుగుంటే నన్ను క్షమించండి. మధు, ఏంట్రా ఇది? వీళ్ళిద్దరి జీవితం ఎక్కడికి పోతుంది? గురూజీ చెప్పారని చెప్పినా వినిపించుకోవట్లేదంటే ఏం చేయాలి? ఇప్పుడేం చెప్పినా బావ వినే పరిస్థితిలో లేడమ్మా. కొంచెం ఓపిక పట్టాలి, తప్పదు. మధుగారు, మధుగారు, ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంత కానిదాన్నయ్యానా?
మధు గారు మృదుల బావ ఇంకా అలాగే ఉన్నాడు కదా, అస్సలు అర్థం చేసుకోవట్లేదు కదా. అర్థం చేసుకోవడం మృదుల, బావే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఉంటారు. ఎందుకంటే తప్పు బావది కాదు, నీది. ఎందుకంటే అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా నువ్వే చేస్తున్నావు. నిజాలన్నీ మనం దాచేసి ఎదుటి వాళ్ళు అబద్ధాల్ని నమ్ముతున్నారంటే తప్పు వాళ్ళది కాదు మృదుల, మనదే. ఇక చాలు మృదుల, ఇప్పటికైనా జరిగిన దాని గురించి బావకి క్లారిటీ ఇవ్వు, లేదంటే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అవును వదినా, అర్థం చేసుకో. నువ్వు రాసిన నిజం దాయడం వల్ల నువ్వు తప్పు చేసిన దానిలా జీవితాంతం మిగిలిపోతావు. మృదుల, నా కళ్ళలోకి చూసి చెప్పు, బావ లేకుండా బతకగలవా? చెప్పు. ఒకే ఒక్క ఛాన్స్. పాటలు రాసింది నువ్వే అని చెప్పాలి, వేరే అవకాశం లేదు. అది నేను చచ్చినా చెప్పలేను. అది చెప్పిన మరుక్షణం మనసుని మనిషిగా చూడరు. నీ జీవితం నాశనం కావాలా? దోషిగా జైలుకు వెళ్తావా? ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుంది. పిచ్చి పట్టిందా నీకు? కనీసం నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఏదైనా ఆలోచించి నీ తెలివి ఉపయోగించైనా రెస్టారెంట్కి వెళ్ళలేదని ప్రూవ్ చేసుకున్నా బావకి నీ మీద కోపం కొద్దిగా అయినా తగ్గుతుంది. అవునొదినా, ఇదైతే ఖచ్చితంగా నది ఆడుతున్న నాటకమే. అది మనం బయట పెట్టగలిగితే చాలు. బాగా ఆలోచించు. మధు గారు ఏది వినే పొజిషన్లో లేరు. నన్ను ఎక్కువగా ప్రేమించారు. నేను సారీ చెప్పనన్నందుకు బాగా హర్ట్ అయ్యారు. అంత సులువుగా ఆయనలో మార్పు రాదు. తనయా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. సీరియస్గా తీసుకో మృదుల, బాగా ఆలోచించు. అస్సలు టైం లేదు. ప్లీజ్, మీరిద్దరూ ఇలా ఉంటే చూడలేకపోతున్నాం. సరేరా, కిందికెళ్దాం. ఏంటిదంతా? నిన్న గురూజీ దగ్గరికి వెళ్ళాం వదినా. ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరిపోతాయా అని అడిగాను. మనకే సమస్య వచ్చినా గురూజీ దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆయన చెప్పేదేది చేయకుండా సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలంటే ఎలా అవుతాయి వదినా? మనకి నచ్చినవి మాత్రమే చేసి నచ్చనివి వదిలేస్తున్నాం. వేరే దారి లేదు వదినా. నిజంగా మన కుటుంబాలు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడి సంతోషంగా ఉండాలంటే వారసుడు ఇంట్లో అడుగు పెట్టాలొదినా. ఈ దంపతుల శాంతి కార్యానికి ముహూర్తం పెట్టించండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదా? వదినా, ఒక బంధం దూరం అవుతుంటే కలపాలని చూడాలే గాని కొంచెం దూరం అయ్యే అవకాశం ఇచ్చినా ఆ దూరం పెరుగుతూనే ఉంటుంది వదినా. దయచేసి అర్థం చేసుకో. మీరు చిన్నపిల్లలు, మీకు ఇవన్నీ మూఢనమ్మకాల్లా అనిపించొచ్చు, కానీ కళ్ళ ముందు అవే జరుగుతున్నప్పుడు నమ్మాలి కదయ్యా. ఎప్పటినుంచి తరుణ్ సరియుల పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఏదో సమస్య వచ్చి వాయిదా పడుతూనే ఉంది. తోబుట్టువుల కంటే ఎక్కువగా ఉండే మానసి మృదుల మధ్య గొడవలు రావడం అంతెందుకు, ఎంతో అన్యోన్యంగా ఉండే నీకో మృదులకి మధ్య ఈ మాత్రం మనస్పర్ధలైనా
ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇప్పుడు వాడికి ఇష్టం లేదంటున్నాడు కదా, బలవంతంగా అంటకట్టడానికి ప్రయత్నించి వాణ్ణి పిచ్చివాణ్ణి చేయొద్దు. వాణ్ణి వదిలేయండి. అనవసరంగా వాడి జీవితాన్ని చిన్నాభిన్నం చేయొద్దు. ఇప్పుడు ఈ హడావిల్లో గొడవల్లో ఇవన్నీ ఎందుకత్తయ్యా? 4 రోజులు ఆగి అన్నీ మనసు కుదుట పడ్డాక ఆలోచించొచ్చు. ఎందుకు ఈ 4 రోజుల్లో ఉన్న దూరం ఇంకాస్త పెంచడానికా? చెప్పాను కదమ్మా, బావ మనసు మారందే ఎవరు ఏమీ చేయలేం. ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. మారుతుందమ్మా, కొంచెం టైం అంతే. ఏంటి మారేది? నది ఆడిన నాటకానికి ఆల్రెడీ దీని తలరాత పూర్తిగా మారిపోయింది. మానసి, అమ్మనింటికి తీసుకెళ్ళు. మధు ఇక్కడ ఉండకూడదు. ఇదే రైట్ టైం. హలో శర్మ గారు, టుడే నైట్ సింగపూర్కి మధు పేరు మీద ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. ఇదే రైట్ టైం. దీన్ని దూరంగా ఉంచితే అన్నీ సర్దుకుంటాయి. మధు, మధు. ఏంటమ్మా? పెళ్లికి ముందు నేనేం చెప్పినా ప్రశ్నించేవాడివి కాదు. కానీ పెళ్ళైన తర్వాత నా ప్రతి మాటకి ప్రశ్నించడం మొదలుపెట్టావు. అమ్మా, అది సరే, అవన్నీ వదిలే. నువ్విలా ఉన్నావని బిజినెస్ మీట్ నుండి మధ్యలో వచ్చేశాను. ఇప్పుడు నేను వెళ్లే పరిస్థితిలో లేను. ఈ అమ్మ కోసం నా స్థానంలో సింగపూర్ మీటింగ్కి వెళ్తావా? అమ్మా, ఈ టైంలో చాలా అర్జెంట్ మీటింగ్ నాన్న, అందుకే అడుగుతున్నాను, కాదనుకో. సరే అమ్మా. థ్యాంక్స్ నాన్న. ఫ్లైట్ టైం అవుతుంది, ఇమీడియట్గా బయలుదేరు. అన్నయ్య ఆగు. ఏంటన్నయ్య ఇది? ఇలాంటి పరిస్థితుల్లో వదిన వదిలి ఎలా వెళ్ళిపోతున్నావు? ఇదే నా వదిన మీద నీకున్న ప్రేమ? ఎంత కోపం ఉన్నా, ఎన్ని అపార్థాలున్నా, కొన్ని విషయాల్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలన్నయ్య. రేపేదైనా తేడా జరిగితే జీవితాంతం వదిన జైల్లో ఉండాలన్నయ్య. తనకి తోడుగా ఉండకుండా, కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు అన్నయ్య? వదినే ప్రాణం సర్వస్వం అన్నాం, ఏమైపోయింది అదంతా? ముందు నాకేమైపోతుందో నాకే తెలియడం లేదు తనయ్య. తనకి నా మీద ఉన్న ఇష్టం, ప్రేమ కన్నా నాకు ఎక్కువే ఉంది. తనకేం జరగదు. నేనంత మూర్ఖునేం కాదు. కానీ ఈసారి అమ్మ మాట కోసం సింగపూర్ వెళ్ళాలి తనయ్య.